నమస్తే అన్న. మీ పేరు? నా పేరు కందుల విజయరావు. ఏం చేస్తుంటారా? నేను సచివాలయం కరీంనగర్. సత్యనారాయణ ఎలా ఉందన్న జగన్ పాలన? జగన్ పాలన నెంబర్ 1 ఉందన్న. ఇబ్బంది ఏం లేదు. జగన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ గురించి జనాలందరికీ తెలుసు. జగన్ ఎన్ని పథకాలు పెంచింది అనేది అందరికి తెలుసు. జగన్ గురించి అసలు ఇబ్బంది లేదు. నెంబర్ 1 ఉంది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చింది ఆయన దారుపతి చంద్రశేఖర్ గారు. బాగానే ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన ఇన్ఛార్జి పాత ఎమ్మెల్యే. అతను కూడా బాగానే చేశాడు. అంటే సురేష్ మీద అసమ్మతి ఉంది కాబట్టి కొండపీకి మార్చారంటారు కొంతమంది. దానిపై మీరేమంటారు? అంటారులేదు సార్, అవన్నీ ఇబ్బంది మామూలుగా అంటుంటారు జనాలు. మార్చినంత మాత్రం ఇబ్బంది ఏం లేదు. మాకు కూడా బాగానే చేసినాయి. ఇక టీడీపీ బాగా బలంగా ఉందంటున్నారు కొంతమంది. దానిపై మీరేమంటారు? టీడీపీ అంటే అంటుంటారు లేదు సార్, ఇవన్నీ నార్మల్ గా అంటుంటారు. టీడీపీ బలంగా ఉందంటారు, వైఎస్ఆర్ అంటుంటారు. ఇవన్నీ నార్మల్, ఇబ్బంది ఏం లేదు. సరే జరిగే అక్కడ జరుగుతుంటాయి. అంటే ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజలకు వెలుగొండ అనేది చాలా అవసరం కదా. వెలుగొండ ఎందుకు పూర్తి చేయలేకపోతుంది మీ ప్రభుత్వం కూడా? వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేద్దాం అంటుంది సార్. ఇప్పుడు మొన్న చెప్పాడు పూర్తి అయినదని. రేపు 28-29 ఓపెన్ అంటుంది. అంటే ఓపెన్ చేస్తే సరిపోదు కదా, దాన్ని సాగులోకి రావాలి కదా. అంటే ప్రజలకి రైతులకు అందాలి కదా నీళ్లు. అదే వేలే కానీ కదా మరి మామూలుగా అయితే వాటర్ వదులుతామంటారు. మరి ఈ సాగునీరు మామూలుగా వాటర్ అయితే వదులుతామంటారు. అంటే ముఖ్యంగా వెలుగొండకి ఎన్ని రోజులు పడ్డానికి కారణం ఏమంటారు? అది దాని పని వల్ల మనకు తెలియదు సార్. మరి దాని వ్యవహారము ఇంకైతే మాత్రం వదులుతామని జగన్ మన 28-29 తారీఖు ఓపెన్ ఉంటుంది. మరి అయితే మాకైతే ఇంకా జగన్ ప్రభుత్వం అయితే మాకైతే ఇబ్బంది ఏమి లేదు. మాకన్నీ బాగానే, మాకు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ మాకన్నీ సంక్షేమ పథకాలన్నీ మాకు అందినాయి. మాకు ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఏం చేస్తుంటారా? ఎలా ఉందన్న జగన్ పరిపాలన? సురేష్ పనితీరు బాగాలేదంటారు. అందుకే కదా కొండపీకి మార్చారు. ఇప్పుడు ఎలా ఉంటది నియోజకవర్గంలో? ఏ పార్టీ గెలవచ్చు? వైఎస్ఆర్ కదా. అంటే ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోయినా వైఎస్ఆర్ గెలుస్తారా? ఓకే, అంటే టీడీపీ బాగా బలంగా ఉందని వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. దాంట్లో మీరేమంటారు? అంటే మీ పార్టీ దాంట్లో ఫెయిల్ అయిందా? ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఎక్కిన 1 సంవత్సరానికే చేస్తా అన్నాడు కదా, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది అనుకుంటారు? అంటే నెలలో దిగిపోయేటైనా చేస్తున్నా అని ఒక మాట కూడా వినపడుతుంది. దాంట్లో మీరు 30 ఏళ్ళ నుండి నడుస్తా ఉంది కదా ప్రాజెక్ట్. ఎందుకు అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ వెలుగొండ ఎందుకు పూర్తి కాలేదు అనుకుంటున్నారు? ఓకే, అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అంత ఎంత పనులు జరిగినాయి అంటున్నారు కదా. జరిగే ఉంటాయి. ఓవరాల్ గా మీ నియోజకవర్గంలో ఈసారి గెలిపే వరకు 2024 వైఎస్ఆర్. అంటే ఎవరిని పెట్టినా గెలుస్తారా? పార్టీ ఎవరు పెట్టినా గెలుస్తారు. నమస్తే అన్న, మీ పేరు? సుందరరాజు, ఏం చేస్తున్నారు? హాస్టల్ నియోజకవర్గ అధ్యక్షుడిని. ఓకే, ఎలా ఉందన్న జగన్ పరిపాలన? జగన్ పరిపాలన సూపర్ బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు అందరికి అందుతున్నాయి. అందరూ హాస్టళ్లకు మాత్రం నెలకు గౌరవేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. అందుకని వందనాలు చెప్పాలా. ఎవరు చేయలేని పని హాస్టళ్లకు స్వార్థికులకు అందరికి గౌరవేతనం నెలకు 5,000 రూపాయలు ఇచ్చాడు. అది ధన్యవాదాలు చెప్పాల్సిందే. పోతే ప్రతి పథకం పోతే ఇంటికి ఏదో ఒక పథకం అందుతూనే ఉంది. ఏది దాంట్లో ఆరోగ్యశ్రీ పథకం సూపర్. వైద్య బృందమంతా ఇంటికి వచ్చి వైద్యం అందిస్తున్నారు. మాతలు సంధిస్తున్నారు. మాలాంటి డయాబెటిక్ పేషెంట్స్ మందులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సురేష్ సార్ వచ్చేప్పుడు నడపాలి టౌన్ లో సూపర్ పనులు చేపించాడు. ఒకటి బస్ స్టాండ్ ఎప్పటి నుంచో కొరత ఉంది. బస్ స్టాండ్ పనిని బాగా చేపించి ఎవరు చరిత్ర సృష్టించిండు ఆయన. ఇదివరకు బస్ స్టాండ్ లో వరినాట్లు కూడా వేసినట్టుంది. వరినాట్లు వేసిండ్రు. ఆడలో స్త్రీలు పోయేటప్పుడు కనీసం ఒంటెలు పోసుకుందానికి పాత పోసుకుందానికి కూడా అవసరం లేవు, లెటర్లు లేవు. అన్ని సమకూర్చి కష్టపడి దాన్ని అంతా ఖాళీ చేసి బ్రహ్మాండ సూపర్ గా చేసిండు. అందుకు బస్ స్టాండ్ కట్టేందుకు ఆయన సురేష్ సార్కి వందనాలు చెప్పాలి. సూపర్ గా కళ్యాణ మండపం ప్రత్యేక కళ్యాణ మండపం గాని, డిగ్రీ కాలేజీ గాని, ఎన్ని బాగా వేసిండు. అంటే ముఖ్యంగా అంటే ఉచిత పథకాలతోనే కాలం వెళ్ళబుచ్చున్నారు, ప్రజల్ని సోమరపోతులను చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. అంటే మీరేమంటారు? అవన్నీ ఉత్త మాటలు, అవి అబద్ధాలు. వాళ్ళు చేసి పసుపు కుంకుమ పెట్టిండ్రు. అవి ఉచిత పథకం కాదా? అవి ఓట్ల కోసం కాదా?
అవి ఓట్ల కోసం పెట్టింది కదా, మళ్ళీ దాన్ని ఏమన్నా అలా పంచుకుంటూ అవన్నీ అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, కేవలం ప్రతిపక్షాలకు బురదలడం మీద తప్పితే, విమర్శించడం తప్పితే పనిగా వాళ్ళ పనులు చేత కాదు. ఎవరు లేని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు మంచి పనులు, మళ్ళా ఆరోగ్యశ్రీ పథకం అన్ని చేసి ఉచిత కరెంట్ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఇంకా గొప్ప కార్యాలు, ప్రతి హౌసింగ్ అనేది ఎక్కడ వద్దంటే హౌసింగ్ ఇస్తున్నాడు. ఇంటి ఇల్లు 40 సంవత్సరాల పట్టణాలకు ఆసరా ఇస్తున్నాడు, ఆటోలకు ఇస్తున్నాడు, టైలర్లకు ఇస్తున్నాడు. తర్వాత ప్రతి పథకం ప్రతి ఒక్కరికి ఇంటికి ఈ పథకం అందరు అదే ఈ పథకాలు ఇచ్చే కార్యక్రమంలోనే అంతా వృధా చేస్తున్నాడు ప్రజాధనాన్ని అని అంటున్నారు కదా. దాంట్లో ఆ ప్రజా వృధా కాదు, పసుపు కుంకుమ ఇచ్చి వృధా కదా. ఎందుకు అనవసరమైన మాట మాట్లాడుతారు? కేవలం ప్రత్యేక మనిషి తప్ప చేసే మంచి పనులు కార్యక్రమం ఓర్చోలేక, వాళ్ళు చేయని చేత కాక ఈ ప్రభుత్వం మీద పడి ఈ విధంగా అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడి తెలుస్తుంది. వచ్చేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే, రాబోయేది మళ్ళా సురేష్ సార్ మినిస్టర్ అయ్యేది కానీ ఎక్కడ ఆయన కొండేపల్లి నిలబడ్డా, ఇంకా సత్తులపాలు నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా కానీ ఎమ్మెల్యే గెలుస్తాడు, మళ్ళా మంత్రి అవుతాడు. అలాగే ఇక్కడ కూడా చంద్రశేఖర్ సీట్ ఇచ్చారు, చంద్రశేఖర్ గారు కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు, గెలుస్తాడు. అంటే ఈడ జల్లనోడు పైన జల్లుతారా, ఇంత గెలిచి రచ్చ గెలిచాలని అంటున్నారు కదా టీడీపీ. దాంట్లో మీరు ఎక్కడైనా గెలుస్తాడు, ఎక్కడైనా సురేష్ సార్ గెలుస్తాడు. ఆయన వాక్చాతుర్యం ఉంది, మానవపడి ఉంది, ఆర్థిక ధర్మం మంది బలం, మార్గ బలం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వాటి మీద ఓట్లు వేసి గెలుస్తారు. చంద్రశేఖర్ రెడ్డి సరే, సురేష్ సార్ సరే.